చంద్రన్న జై హో చంద్రన్న. మిత్రులారా, ఒకవైపు సాంస్కృతిక కార్యక్రమాలు, ఒకవైపు ఇక్కడ ఒక జనవాహిని విశేష సంఖ్యలో అద్భుతంగా సీట్లన్నీ నిండిపోయి ఎక్కడ ఖాళీ లేకుండా చాలా మంది నిలబడి కనబడుతున్నారు. ఇంకా దూరం నుంచి కొన్ని వందల మంది వేల సంఖ్యలో విచ్చేస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. ఎందుకంటే ఇది ఖరీదు కాదు, నిజం చేసుకునేటువంటి కళ. ఒక రగిలే జ్వాల, ఒక విసిరేసినటువంటి అమావాస్యని అవతలికి పారేసి విరబూసిన వెన్నెలని స్వాగతించాం. ఎవరిని స్వాగతించాం? విసిరేసిన అమావాస్యని మరింత దూరంగా నెట్టేసి విరబూసిన వెన్నెల మన చంద్రన్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని విశేషంగా మనం స్వాగతించాం. ఏళ్ల తరబడి ఎదురు చూపు, ఎప్పుడు అవకాశం అని ఎదురు చూసి ఇవాళ 90% పైగా విజయాన్ని ఇచ్చినటువంటి మీ అందరి సాక్షిగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు మన మంత్రివర్గ సభ్యులు కావచ్చు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలో, అలాగే శ్రీ జనసేన అధినేత్రైనటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క సారథ్యంలో ఉన్నటువంటి నేతలు. ఒక చిన్న మనవి, పోలీస్ శాఖకు మనం సహకరిస్తూ వెళ్ళాలి. మధ్యలో కొన్ని దారులుగా ఏర్పాటు చేశాం, కొన్ని సెగ్మెంట్ గా ఏర్పాటు చేసి దారి విడిచిపెడితే ఆ దారిలో కూడా కొంతమంది అడ్డుగా నుంచున్నారట. కొంచెం అసౌకర్యం ఉంది. పెద్దలారా, మీకు చెప్పవలసింది కాదు, మీరన్నీ తెలిసిన వారు. దయచేసి ఆ దారిని విడిచిపెట్టి మిగతా ప్రాంతంలో మీరు కూర్చోండి, కార్యక్రమాన్ని చూడండి అనేటువంటి మాట మీతో మనవి చేస్తూ, ఏళ్ల తరబడి ఎదురు చూసినటువంటి ఒకనొక విశేషానికి ఫలితంగా సమాజ చలనాలకు దర్పణంగా ఒక సత్య దీక్షతోటి, సత్యానుశీలతతోటి ఒక దివ్య స్వప్నం అలా టీవీలో కనపడితేశారు. ఒక్కసారి మనం ఎన్నికైనటువంటి నేతలు అలా కనపడితేశారు. జనమంతా తమ యొక్క చేతుల్లో ఉన్నటువంటి ఆ వివిధ పతాకాలతోటి అద్భుతమైనటువంటి రీతిలో అనుభూతి చెందుతూ స్వాగతించేందుకు చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నది మైత్రి బంధం. 3 పార్టీలు కాదు, ఈ యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నలుచెరగలా ఉన్నటువంటి పెద్దల యొక్క మైత్రి బంధానికి చంద్రబాబు నాయుడు గారి పట్ల అభిమాన సముద్రమే తరలి వచ్చారు. మీరంతా ఇటువైపు నుంచి చూస్తుంటే ఈ మాగాణమంతా ఇలా దిల్లుగిరి అనుగ్రహంతో ఆ కృష్ణవేణి తరగల మీదగా నడుచుకుంటూ పరుచుకుంటూ बनते देखा है। इतिहास भारत का, इतिहास विकास का, इतिहास एक ऐसा महान नेता का जो न सिर्फ भारत के हर घर में रहते हैं बल्कि हर भारतवासी। नरेंद्र मोदी जी इलांటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి అందరినీ అభినందించి క్షణాల్లో విచ్చేయనున్నారు భారత ప్రధానమంత్రి